మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆ పదవ బాధ్యత నుంచి అనేది మా ప్రధానమైన డిమాండ్. దాని మీద వచ్చి విధాలుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి మరి విద్యాశాఖ మంత్రి కానీ, లేదు ఆ వెన్నుపోటు పార్టీలో ఉన్న నాయకులు కానీ ఇష్టారాజ్యంగా వారు మాట్లాడుతున్నారు. నిన్న వరకు పెద్ద పెద్ద మాటలు చెప్పారు వాళ్ళు. ఇగో ఇది చేస్తాం, అధికారులతో వచ్చి ఇది వివరణ ఇచ్చాం, అది వివరణ ఇచ్చాము. మండల సమావేశాలు శాసనసభలో వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు విద్యామంత్రి. కౌన్సిల్లో వచ్చి మేము ఉదయం నుంచి డిమాండ్ చేస్తున్నాం దాని మీద చర్చ జరగాలని. బీఎస్సీ మీటింగ్ కింద జరిగింది. బీఎస్సీలో కూడా డిమాండ్ చేస్తాం. పోనీ ఇవాళ పెట్టలేదు, రేపు పెట్టండి అది చర్చని. లే 20వ తారీఖు పెడతారంట చర్చ. అది పెడతారో ఎందుకు ఆఖరి రోజు నాడు అంటే తోక ముడుచుకొని ఈ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి, అవకతవకలు జరిగాయి కాబట్టి, ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటా వచ్చి ఉద్యోగాలు వచ్చి అన్నీ అమ్ముకున్నారు కాబట్టి, దాంట్లో శానిటరీ ఎక్కడ కనిపించింది కాబట్టి వాళ్ళు వచ్చి ఇది పెట్టట్లేదు. ఎందుకు పెట్టరు చెప్పండి. మీరు మీ 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 ప్రతి అడగండి. మరి రోజు రండి, డిబేట్ రండి, చర్చిద్దాం రండి అని చెప్పారు కదా. ఏం మేము మా పర్సనల్ సరిపోవా మా సభ్యులందరూ ఉన్నాం చర్చించడానికి? మీకు ఏంటి దొంగవాగిరి అంత విడ్డూరం అండి. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళంట ఏదైతే డిఎస్సి బస్సులు మనం నిర్వహిస్తున్నప్పుడు ఎస్సీఆర్టీను కన్వీనర్కి బాధ్యతలు, అలాగే డిఎస్సి కన్వీనర్ బాధ్యతలు ఎందుకే ఒకరినే పెట్టావు? తప్పేటి దేశం కొట్టిపోయింది, రాష్ట్రం కొట్టిపోయింది. ఎందుకు అక్కడ ఎక్కువ ఒకే మనిషిని పెట్టుకొని మనం ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చనే ఆలోచన మా తాలూకా ఇది డిమాండ్. దానికోసం ఈ అక్రమాలు జరగడం కారణం దానికోసమే చేస్తారు. మీరు మేము వ్యక్తులను ఆపాదించట్లేదు. ఎందుకు ఎత్తున పెట్టుకోవడం అంటే ఒక్కరిని పెడితే తప్పు ఏంటి? ఎప్పుడైనా ముందు ఎప్పుడైనా జరిగారుగా చెప్పండి. ఎప్పుడైనా జరిగితే లేదా దేశం రాష్ట్రం కొట్టిపోయిందా? ఎఫిషియెంట్ అధికారులు లేరా? చేసే మనుషులు లేరా? అందుకే అపోహలు వచ్చాయి. దాంతోపాటు ఈ నవీన్ అనే అబ్బాయి అవుట్సోర్సింగ్ అబ్బాయి వచ్చి ఉద్యోగానికి వెళ్ళాడు. ఆ అబ్బాయి పరీక్ష రాశాడు. ఏం చెప్తారు విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో